హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు స్కూల్ బుక్స్కు పైన చూపిస్తున్నాయి ఈ బుక్స్. మా పాప వర్షితకు ఎల్కేజీ బుక్స్ వచ్చాయి ఈరోజు. ఈ ఎల్కేజీ బుక్స్కు ఏ విధంగా కవర్ వేస్తున్నానో ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూపిస్తున్నది స్టాప్లర్ పిన్స్, స్టాప్లర్కు ఉపయోగించే పిన్స్. ఇది స్టాప్లర్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కవర్ వేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నది బుక్స్కు వేసే పింక్ కలర్ కవరు. ఈ పింక్ కలర్ కవర్ రోల్ ఉంది. అలాగే ఇది ఒక స్టిక్కర్స్, పేరు రాసుకోవడానికి, అంటే బుక్ పైన నేమ్ రాయడానికి రకరకాల స్టిక్కర్స్ ఉంటాయి. మా పాప ఎల్కేజీ కాబట్టి కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి బొమ్మలతో ఉన్నటువంటి స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇవి 8 నోట్బుక్స్. మా పాపకు 8 నోట్బుక్స్ ఇచ్చారు. అలాగే 10 టెక్స్ట్ బుక్స్కు ఇచ్చారు. ఎల్కేజీకి మొత్తము మా పాప స్కూల్లో ఈ 10 టెక్స్ట్ బుక్స్ అలాగే 8 నోట్బుక్స్ ఇచ్చారు. ఇందుకు ఒక కత్తెర ఉపయోగించాలి. ఇప్పుడు చూపిస్తున్నది ఈ బుక్స్కు కవర్ వేయడానికి. ఈ కవర్ షీటు పింక్ కలర్ కవర్ షీట్ తీసుకున్నాను. ఎల్కేజీ బుక్కు టెక్స్ట్ బుక్కు కవర్ వేస్తున్నాను. ముందుగా కవర్ వేయడానికి ఈ టెక్స్ట్ బుక్కు ఎంత కవర్ కావాలో ఆ కవర్ కట్ చేసుకోవాలి. సరిగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ 4 మూలల, ఈ బుక్కుకు మొత్తం 4 మూలల ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ బుక్కు ఈ 4 మూలల ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రమే ఈ 4 మూలల కవర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకనంటే సరిగ్గా కట్ చేయకపోతే మనకు ఈ కవరు ఫోల్డింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా 4 మూలలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బుక్స్కు కవర్ వేస్తూ ఉంటారు. నేనైతే ఈ విధంగా మా పాప వర్షితకు ఎల్కేజీ బుక్స్కు కవర్ వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో మీ పిల్లలకు ఏ విధంగా బుక్స్కు కవర్ వేస్తారో నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ పిల్లలు ఏ విధంగా చదువుతారు, అలాగే ఏ విధంగా అల్లరి చేస్తారు ఇంట్లో అనే విషయం కూడా నాకు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను. పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తేనే బాగుంటుంది. అల్లరి చేయకపోతే వాళ్ళను పిల్లలు ఎందుకు అంటారు. అందుకే పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే వారిని కోప్పడకండి, కొంచెం మందలించండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ బుక్ కవర్ను లోపలికి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తేనే బుక్ కవరు ఉంటుంది. 4 మూలలా కట్ చేసినటువంటి ఈ కవర్ను లోపలికి ఫోల్డ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ముందు వెనక, అంటే బుక్కుకు ఉన్నటువంటి ముందు వెనక ఈ విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు కవర్ ఫోల్డ్ చేయడం పూర్తయింది. కవర్ మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మూలలు 4 మూలలు సరిగ్గా ఫోల్డ్ చేయాలి. 4 మూలల దగ్గర సరిగ్గా ఫోల్డ్ చేయకపోతే మనకు సరిగ్గా పేపర్ కవరు వేయడం అనేది పూర్తి కాదు. ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది 4 మూలలు కట్ చేసిన దగ్గర కవర్ను జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెము నిదానంగా, తొందరపడకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తేనే ఈ పేపర్ కవర్ అనేది ఫోల్డింగ్ చేయడం అనేది పూర్తవుతుంది. ఇప్పుడు మనకు ఈ టెక్స్ట్ బుక్కు కవర్ వేయడము, పింక్ కలర్ కవర్ వేయడం అనేది పూర్తయింది. ఈ విధంగా మొత్తము
టెక్స్ట్ బుక్ ముందు వైపు అలాగే వెనుక వైపు కూడా ఫోల్డింగ్ చేయాలి కవర్ను. ఈ విధంగా ఫోల్డ్ చేయడం ద్వారా టెక్స్ట్ బుక్స్కు, నోట్బుక్స్కు చాలా బాగుంటాయి. ఇక్కడ ఫోల్డింగ్ చేయడం పూర్తయింది. లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే లోపల వైపు ఈ విధంగా మనకు ఫోల్డింగ్ చేసిన కవరు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్ వెనకాల సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ టెక్స్ట్ బుక్ కవర్ ఈ విధంగా వేయాలి. టెక్స్ట్ బుక్ కవర్ వేసిన తర్వాత మనము 4 వైపులా స్టాప్లర్తోని పిన్స్ కొట్టాలి. పిన్స్ కొడితేనే మనకు ఈ టెక్స్ట్ బుక్ కవర్ అనేది వేసిన కవరు పోకుండా అలాగే ఉంటుంది. బుక్స్కు కవర్ వేయడం ద్వారా మనకు వర్షం పడ్డా కూడా బుక్స్ తడవకుండా ఉండడానికి, అలాగే బుక్స్కు ఒక అందము అనేది రావడానికి బుక్స్కు కవర్ వేస్తూ ఉంటారు. ఈ స్టాప్లరు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత స్టాప్లర్ పిన్స్ లోపల పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టాప్లర్ పిన్స్ లోపల పెట్టాలి. స్టాప్లర్ పిన్స్ పెట్టిన తర్వాత ఈ స్ప్రింగ్ లాకు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఈ విధంగా పెడితే మనకు స్టాప్లర్ పిన్స్ కొట్టడానికి రెడీ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ స్టాప్లర్తో టెక్స్ట్ బుక్ 4 వైపులా పిన్స్ కొట్టాలి. 4 వైపులా పిన్స్ కొడితేనే మనము వేసిన కవరు, టెక్స్ట్ బుక్ వేసిన కవరు ఊడిపోకుండా ఉంటుంది. మొత్తము ఈ టెక్స్ట్ బుక్ ముందు వైపు అలాగే వెనకాల వైపు కూడా మొత్తము 18 పిన్స్ అంటే 18 స్టాప్లర్ పిన్స్ కొట్టడం జరిగింది. టెక్స్ట్ బుక్ ముందు వైపు 9 అలాగే వెనకాల వైపు 9 మొత్తము 18. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 అంటే టెక్స్ట్ బుక్ ముందు వైపు 9 పిన్స్, అలాగే వెనకాల వైపు కూడా అదేవిధంగా 9 పిన్స్. మొత్తము ఒక టెక్స్ట్ బుక్ 18 స్టాప్లర్ పిన్స్ కొట్టడం జరిగింది. ఈ విధంగా స్టాప్లర్ పిన్స్ కొట్టడం వలన మనం వేసిన కవరు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రకరకాల బొమ్మలతో ఉన్న స్టిక్కర్స్ అతుకుపెట్టాలి. మా పాప ఎల్కేజీ చదువుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న చోటా భీమ్, చోటా బలరాం, అలాగే చోటా శ్రీకృష్ణ ఈ విధంగా బొమ్మలతో ఉన్న స్టిక్కర్స్ తీసుకున్నాను. చిన్నపిల్లలకు కొంచెం అట్రాక్షన్ ఉండడానికని ఈ విధంగా చిన్నపిల్లలకు తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.